నమస్తే. పాడి పంటల కళకళలు, భోగి మంటల బగబగలు, రంగుముగ్గుల సింగారాలు, గాలిపటాల వయ్యారాలు, పిండి వంటల గుమగుమలు, చెరుకుగడల తీయదనాలు, హరిదాసుల సంకీర్తనలు, బసవన్నల విన్యాసాలు, గొబ్బిళ్ల అందాలు, కొత్త అల్లుళ్ల సరదాలు, కలబోసుకుని వచ్చే సంక్రాంతి పండుగ తెలుగువారి కనుల పండుగ. శ్రోతలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ధనుర్మాసం ప్రారంభం నుంచే తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడి ప్రారంభమవుతుంది. ఈ మాసం తొలి రోజు నుంచే ఆడపడుచులు తమ ముంగిళ్లలో రంగురంగుల ముగ్గులు వేస్తూ వాటిని గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. సూర్యుడు ధనుర్రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారు. సూర్యుడు సంచరించే కాలాన్ని ఉత్తరాయణం, దక్షిణాయనం అని విభజిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో పాటు ఉత్తరాయణం ప్రారంభమైన క్షణం నుంచి సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. సంక్రాంతికి ముందు రోజును భోగిగా, తర్వాతి రోజును కనుమగా నిర్వహించుకుంటారు. సంక్రాంతికి ఒక రోజు ముందు వచ్చేదే భోగి పండగ. ఎంతో శ్రమించి పండించిన పంటలు చేతికి రావడంతో రైతులు, వారి కుటుంబ సభ్యులు సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు ఆనందంగా జరుపుకుంటారు. భోగి రోజున తలవారకు ముందే ఇంటిల్లిపాది మేల్కొని భోగి మంటలు వేస్తారు. ఆ మంటల చుట్టూ చేరి చలి కాచుకుంటూ ఇంట్లోని పాత వస్తువుల్ని వాటిలో వేస్తూ ఉంటారు. మనసులోని పనికిరాని ఆలోచనలు, దురలవాట్లను దూరం చేసి కొత్త జీవితం మొదలు పెట్టడానికి ప్రతీకగా ఇలా ఇంట్లో పాత వాటిని మంటల్లో వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున వేకువజామునే తలస్నానం చేసి ఇంటి ప్రధాన ద్వారాన్ని మామిడి తోరణాలతో అలంకరిస్తారు. పెద్దలు పిల్లలకు రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, నాణాలు, పూలు, నవధాన్యాలతో కూడిన భోగిపళ్ళు పోస్తూ ఆశీర్వదిస్తారు. వీటిని పోయడం వల్ల దిష్టి తొలగి పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారని, ఆనందమయం జీవితం గడుపుతారని నమ్ముతారు. భోగి తర్వాత వచ్చే రోజును సంక్రాంతిగా జరుపుకుంటారు. ఆ రోజు వేకువనే తలంటు స్నానం చేసి కొత్త దుస్తులు ధరిస్తారు. ముంగిళ్లలో ముగ్గులు వేసి వాటి మధ్య పేడతో తయారు చేసిన గొబ్బిళ్లను పెడతారు. ఇళ్లలో పాలను పొంగిచ్చి పాయసం తయారు చేస్తారు. కొత్త ధాన్యంతో నైవేద్యాలు వండి దేవుళ్లకు సమర్పిస్తారు. పితృదేవతలకు తర్పణాలు వదిలి బ్రాహ్మణులకు భోజనాలు పెడతారు. నువ్వులతో పిండి వంటలు తయారు చేసి ఆరగిస్తారు. అదేవిధంగా అరిసెలు, సక్కినాలు, జంతికలు తయారు చేస్తారు. ముస్తాబు చేసిన బసవన్నలను ఇంటింటికి తిప్పుతూ పిల్లలు, పెద్దలు ఆనందించేలా ఆడిస్తారు. హరిదాసులు కీర్తనలు వినిపిస్తూ అందరిలోనూ భక్తిభావం నింపుతారు. పిల్లలు రోజంతా గాలిపటాలు ఎగరవేస్తూ ఉల్లాసంగా గడుపుతారు. తర్వాతి రోజును కనుమగా జరుపుకుంటారు. వ్యవసాయం పశువులతో ముడిపడి ఉంటుంది. వాటి సాయంతోనే రైతులు ఆరుగళం కష్టించి పంటను పండిస్తూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఇంతటి మేలు చేస్తున్న పశువులకు కృతజ్ఞత తెలుపుతూ పూజించడానికి ఉద్దేశించిందే కనుమ.